అందరికీ నమస్కారం. మీ నరసింహ ముచ్చ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలోని దామోదర్ రాజనరసింహ గారి తండ్రి పేరు రాజనరసింహ గారి పేరు ఈ కెనాల్ కాల్వకు సంబంధించి ఆయన పేరు ఆమోదించడం కూడా జరిగింది. ఆమోదించడం రాజనరసింహ పేరు పెట్టాలని ఆమోదించడం జరిగింది. ఆ తండ్రి కుమారులు చేసిన పోరాటమే ఈ రోజు ఫలితం దక్కిందని మనం అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మన ఫలితాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి కాలువలు కూడా ఇక్కడ నిర్మాణానికి సిద్ధమవుతున్నాయి. అవి కూడా మనం చూపెడతాం విజువల్ ద్వారా. ఇక్కడ చూసుకోవచ్చు కాలువలు కూడా సింగూరుకు సంబంధించిన ఈ నీటి సరఫరా కాలువలు కూడా ఇక్కడ సిద్ధమైనవి. ఈ కాలువలు అనేది నేరుగా రైతుల పొలాలకి నీరు వెళ్ళడం జరుగుతుంది. రైతుల పొలాలకి నీరు వెళ్ళడం వల్ల రైతులు వారి పండించే పంటలు కూడా అభివృద్ధి చెందుతుంది. వారి గిట్టుబాటు ధర కూడా వస్తాయని అభిప్రాయంతో ఈ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇవి ఈ కెనాల్ కాలువలకు సంబంధించి మనం చూసుకోవచ్చు. విజువల్ కనిపిస్తుంది మనం అక్కడ చూసుకోవచ్చు. అంటే ఈ కాలువల ద్వారా రైతులకు నేరుగా వారి పొలాలకే నీళ్లు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు క్యాబినెట్ మంత్రులందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకొని ఈ రోజు ఆయన పేరు రాజనరసింహ పేరు పెట్టాలని డిక్లరేషన్ చేసి మరియు ఆమోదించడం అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దానికోసమే ఇప్పుడు మనం ప్రజలను కూడా అడిగి తెలుసుకుందాం పూర్తి విజువల్ ద్వారా. అనిల్ కుమార్ అన్న. ఇప్పుడు మన ఈ కెనాల్ సంబంధించి రాజనరసింహ పేరు ఖరారు చేయడం ఆమోదించడం కూడా జరిగింది. కాబట్టి మీ అభిప్రాయం? రాజనరసింహ పేరు పెట్టడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈయన ఈ కెనాల్ ద్వారా కొన్ని 40,000 ఎకరాలకి సాగునీరు అందుతుందంటే ఆయన ద్వారానే ఆయన పేరు పెట్టడం మాకైతే చాలా సంతోషంగా ఉందన్న. మీ పేరన్నా? అనిల్ కుమార్ అన్న. ఎక్కడ? సింగూరేనా. అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎట్లా అనిపిస్తుంది అంటే గతంలో దామోదర్ రాజనరసింహ దీక్ష చేయడం జరిగింది. అదే విధంగా తండ్రి కూడా చేసిరని కొంతమంది చెప్పిన సమాచారం మాకు. కాబట్టి మీకు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో ఈ కార్యక్రమం అభివృద్ధి చెందుతారంటారా? ఈ కార్యక్రమంలో అభివృద్ధి చెందుతా అన్న. ఎందుకంటే ఆయన 40 సంథింగ్ అంత నాకు ఐడియా లేదు. ఆయన ఒక దీక్ష చేసి ఈ కెనాల్ కాలువ రావాలి, ఈ రావడం వల్లనే 40,000 ఎకరాలకి సాగునీరు అందుతుంది అని ఆయన ప్రపోజల్ పెట్టిండు. కాబట్టి ఇది ప్రపోజల్ అయితే ఓకే అయింది. దానివల్ల ఇప్పుడు 40,000 ఎకరాలకు నీళ్ళు అయితే సాగునీరు అందుతుంది. అంటే క్యాబినెట్ కూడా మంచి నిర్ణయం తీసుకుందంటారా? మంచి నిర్ణయం తీసుకుందాను. ఎందుకంటే క్యాబినెట్ లో పేరు పెట్టడం అంటే ఒక క్యాబినెట్ లో అందరు కాన్ఫరెన్స్ కి సంబంధించి ఒక వ్యక్తి పేరు ఉండాలంటే చాలా చరిత్ర ఉండాలి. కాబట్టి అలాంటి చరిత్ర ఇప్పుడు అందరికి వచ్చిందంటారా? వచ్చిందన్న, వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కెనాల్ ఆయననే శంకుస్థాపన చేసిండు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన పేరు పెట్టడం కూడా మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన కొన్ని దీక్షలు చేసి ఈ కెనాల్ కావాలి, మా ప్రజలకు నీరు అందించాలి అనే ఆయన ఒక పట్టుదలతోనే దీక్ష చేసి సాధించిండు. దానివల్ల కూడా మాకు చాలా సంతోషంగా ఉందన్న. నమస్తే, రైతు ఉన్నాం. నమస్తే. ఏం పేరు? అంజిరాములు. ఇప్పుడు సింగూర్ ప్రాజెక్ట్ సంబంధించి కెనాల్ కాలువ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు క్యాబినెట్ మంత్రులు అందరూ నిర్ణయం తీసుకొని రాజనరసింహ పేరు పెట్టడం ఖరారైంది. దానికి మీ అభిప్రాయం అన్న? మంచి పని చేసిండు. ఆయన ఉన్నప్పుడు కూడా ఇక్కడ మా ఏరియాలో బాగానే చేసిండు. కాబట్టి పాత మంచి పేరు పెట్టడం, లోకల్ మంచి పేరు పెట్టడం సంతోషం. అంటే అప్పుడు మీరు చూసిరా? ఆయన నేను చూడలేమండి. ఈ సార్ తెలుసు, దామోదర్ సార్ ఎమ్మెల్యే సార్ తెలుసు నాకు. ఎట్లా మరి ఇప్పుడు ఈ నీటి మీకు అందుతున్నాయా? నీళ్ళు అందుతున్నాయి. కాకపోతే ఇప్పుడు వర్క్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఉండదు. దాంట్లో దాదాపు 1.5 year అట్లా పడుతుందో 1 year పడుతుందో అంత మనకు తెలియదు ఐడియా. మొన్న కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేసి సంక్రాంతి మొదలు పెడతామని అనిపిస్తుంది అన్నారు. ఇట్లా మంచిగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు బాగుంది పేరు పెట్టడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? సంతోషకరమైన విషయం అది. దానికి చెప్పవలసిన అవసరమే లేదు. సంతోషం విషయం. మాజీ ఎమ్మెల్యే పేరు పెట్టడం సంతోషమే. నరసింహ పేరు పెట్టడం, రాజనరసింహ పేరు ఆమోదించడం జరిగింది. మీ అభిప్రాయం ఎట్లుంటుంది? అంటే మీరు ఇక్కడ ప్రాంతంలో మీరు షాపులు వేసుకొని బిజినెస్ చేసుకుంటారు కాబట్టి ఆ పేరు పెట్టడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. సార్ ఏ పని చేసినా చాలా బాగా చేస్తుండు, చాలా నచ్చినట్టు చేస్తుండు, మంచిగా చేస్తుండు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. చేస్తుండు, చాలా మంచిగా అనిపిస్తుంది. దానివల్ల మా గిడంగా చాలా సంతోషంగా ఉంది.
ఏది చేసినా సార్ మా గురించి ప్రజల గురించి చాలా బాగా చేస్తుండ్రు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మన ఇక్కడ చాలా మంది వస్తుంటారు సండే గానీ ఇవి వాళ్ళకు లీవ్ ఉన్నప్పుడు గానీ ప్రజలు ఇక్కడ చాలా మంది వస్తుంటారు కాబట్టి అప్పుడు ఎట్లా ఉంటుంది మీ బిజినెస్ ఎట్లా ఉంటుంది మీకు? వచ్చేటి వాళ్ళంతా హ్యాపీ డేస్ గురించి వస్తారు. వాళ్ళు చాలా మంచిగా సంతోషపడుతుంటే మా గిడంగా సంతోషంగా అనిపిస్తుంది. మా గిడంగా గిరాక్ చాలా అవుతుంది. దానివల్ల మేము గిడంగా బాగుపడుతున్నాం. దానివల్ల కారణం ఏంటిదంటే ఇక్కడ కొంచెం రోడ్లు అనేది మంచిగా లేవు, చాలా జనాలు తక్కువ వస్తుండ్రు. అది రోడ్లు గిడంగా మంచి చేపిస్తే ఇంకా మేము గిడంగా చాలా పేదవాళ్ళు బతుకుతాం. ఇప్పుడు సార్ తండ్రి పేరే పెట్టుకుడు కాబట్టి ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయి అంటాం కదా? ఉంటాయి సార్, చాలా ఎక్కువ ఉంటుంది. ఏ విధంగా అనుకుంటున్నారు? మంచిగా అనిపిస్తుంది. సార్ పేరు పెడితేనే బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ నాయన పేరు ఏం పేరు? రాజనరసింహ. తెలుసా? అవును సార్, తెలుసు. చాలా బాగుంటది. ఆ పేరు పెట్టడం వల్ల ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంటారా? చాలా మంచిగా జరుగుతుంది సార్. ఇంకా ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఏది లేదు కాబట్టి చాలా తక్కువ వచ్చిండ్రు. మాకు పేదవాళ్ళ గిడంగా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు మా భూములన్నీ మొత్తం డ్యామ్లో వెళ్ళిపోయినాయి. దానివల్ల మేము హోటల్ చిన్న పెట్టుకొని బతుకుతున్నాం. అవి చేపలు ఫ్రై చేసుకొని దానివల్ల మాకు మంచిగా 10 రూపాయలు మిగులుతున్నాయి. మా కుటుంబం చాలా బాగుపడుతుంది. మంచిగా సంతోషంగా ఉన్నాం సార్. నమస్తే, ఏం పేరు? నా పేరు షఫియానా. ఇక్కడ మేము సింగూరు డ్యామ్ రావడం జరిగింది. అయితే ఇక్కడ మన క్యాబినెట్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దామోదర్ రాజనరసింహ గారి తండ్రి రాజనరసింహ గారి పేరు ఆమోదించడం, అంటే కెనాల్ కాలువకు పేరు ఆమోదించడం జరిగింది. కాబట్టి మీ అభిప్రాయం ఎట్లుంటుందని సింగూరు ప్రాంత పౌరులు కాబట్టి మేము అడగాలని రావడం జరిగిందన్నా. ఒకసారి చెప్పండి మీ అభిప్రాయం. రాజనరసింహ గారు సార్ ఏంటంటే 40 years నుంచి రాజకీయంలో ఉన్నారు. వాళ్ళే కినాల్ నిర్ణయించారు కాబట్టి క్యాబినెట్ లో అది పెట్టవచ్చు. అది పేరు ఉండాలని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు కూడా సంతోషమే, మా కాన్స్టిట్యున్సీ కాబట్టి మాకు కూడా దాంట్లో పేరుంటే చాలా ఇష్టంగా ఉంటది. అంటే అప్పట్లో గతంలో దీక్ష కూడా చేసిండ దామోదర్ రాజనరసింహ ఇక్కడ మాకు నీరు కావాలని చెప్పి అప్పట్లో కూడా దీక్ష కూడా చేసిన చరిత్ర ఉందంట. అవునా? ఉండొచ్చు. ఎందుకంటే ఆ 40 years బ్యాక్ అంటే మనకి అంత ఐడియా లేదు. కాకపోతే వాళ్ళ సన్ వచ్చింది ఈ కినాలు అదంతా తీసిరు కదా. దామోదర్ సార్ మొత్తం దీపించి వాళ్ళే 40 kilometers వరకు దీపించిరు. అది 46-40 ఉంటది అది తెలిసి. అది దీపించారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో ప్రజల అందరికి కినాల్ వాటర్ అందరికి సదుపాయం ఉంది. అందుకే వాళ్ళ పేరు పెట్టినా చాలా న్యాయమే అనిపిస్తుంది. ఎందుకంటే చేసింది వాళ్ళే కాబట్టి కంపల్సరీ ఉండాలి పేరు. అంటే రాజనరసింహ పేరు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ నుంచి క్యాబినెట్ లో ఉండడం అంటే చాలా గొప్ప విషయం కాబట్టి ఉంటే బాగుంటది. నిర్ణయించింది కూడా కరెక్టే వాళ్ళు. ఎట్లా ఉంటది మరి ఇక్కడ దామోదర్ రాజనరసింహ పరిపాలన ఎట్లా ఉందంటూ? బాగుంటది. సార్కి ఉన్నంత ఎవరికి ఉండదు ఇక్కడ. సింగూర్ లాగా ఫుల్ ఉంటది ఇక సింగూర్ అంటేనే. నమస్తే, ఏం పేరు? నమస్తే శ్రీనివాస్ సార్. ఇక్కడ మేము సింగూరు డ్యామ్ దగ్గరికి వచ్చాము. అంటే ఇక్కడ కెనాల్ కాలువకు మొన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది కదా, రాజనరసింహ పేరు పెట్టాలని ఆమోదించింది కాబట్టి మీ అభిప్రాయం అన్న? పర్వాలేదు సార్, ఆయన సార్ పేరు పెట్టడం వల్ల కెనాల్స్ బాగానే ఆదించిండు. వాళ్ళ కొడుకు పేరు పెట్టడం కూడా చాలా మంచిది, పర్లేదు. రాజనరసింహ సార్ మంచి పేరు, అట్లేం లేదు, బాగుంటది, పర్లేదు సార్. దాన్ని ఓకే. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ సార్. ఎక్కడ ఉన్నారు? మాది అత్నూరు సార్. సార్ అత్నూరు నుంచి కూడా ఇక్కడ చేస్తారు సార్. ఎప్పుడు అభిమానం సార్ మాది. మా ఓన్ చందం పేరు పెట్టడం వల్ల చాలా బాగుంటది రాజనరసింహ సార్. అప్పుడు ఇక్కడ దామోదర్ రాజనరసింహ గారు దీక్ష చేసారు. దీక్ష చేసాడు 2020లో. అంటే అప్పుడు మీరు చేసినప్పుడు చూసారు కదా ఇక్కడ? చూసాను. ఎందుకోసం ఇక్కడ దీక్ష చేయవలసి వచ్చింది? ఆయన రైతులకు నీళ్లు పంటల గురించి చేస్తాను. పంటల కోసం, నీళ్ళ కోసం దీక్ష చేసిరా? అప్పుడు దీక్ష చేసినప్పుడు మరి ఎట్లా అనిపించింది? ఆ దీక్ష వల్ల ఫలితం దక్కిందంటారా? ఫలితం దక్కింది. ఇప్పుడు అది కెనాల్ కాలువ అయిందంటే ఆయనకి పేరు మంచిగా ఉంటుంది. ఇప్పుడు కెనాల్ కాలువకు మొన్న క్యాబినెట్ తండ్రి పేరు రాజనరసింహ గారి పేరు పెట్టాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కదా, మరి మంచిగా ఉంటుంది అంటారా? మంచిగా ఉంటుంది. ఇక బునాది వాళ్ళది కదా, అది సంతోషంగా మంచిగా ఉంటుంది. అంటే మీది సొంతం ఎక్కడని? మాలపాడు. ముందు మాకు ఉండే ఆయన ఎమ్మెల్యేగా ఉండే దామోదరు. ఇప్పుడు సంగారెడ్డి జగ్గారెడ్డికి అయినా మేము. అభిమానం అయితే ఉంది. అభిమానం ఉంది. ముస్తఫా ఇద్దరు క్యాబినెట్ లో రాజనరసింహ గారి పేరు ఆమోదించడం జరిగింది కెనాల్ కాలువకు. కాబట్టి క్యా బోల్ రहे थे? बहुत अच्छा है साहब, जो भी कर रहे तो पूरा अच्छा है साहब.
अभी इधर डैम का पैस तो क्या तो भी साफ कैसा करते अच्छा करते काम। हाँ अच्छा करते साहब, बहुत अच्छा कर रहे साहब। अब तुम डेली दिस काम करते हाँ इधर काम करते साहब, क्या काम कर लेते? मच्छी फ्राई। तो मच्छी अच्छा रहता है इधर, हाँ मच्छी अच्छा रहता था। पब्लिक ज्यादा रहती है इधर। पब्लिक कब कब छुट्टी रहता जब पब्लिक आ जाती। अब उनका नाम रखे ना, राजा नरसिम्हा नाम रखे ना केनाल को, अब कैसा रहेगा? बहुत अच्छा रहेगा, बहुत अच्छा रहेगा ना। आप क्या बोल रहे थे साहब, क्या बोलते थे? साहब को हमें बहुत अच्छा पसंद आया, शुक्रिया। शुक्रिया। ठीक है भाई, నమస్తే ఏం పేరు? అశోక్. ఇప్పుడు సింగూరు ప్రాజెక్ట్ సంబంధించి కెనాల్ కాల్వకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కదా, ఈ రాజా నరసింహ అనే పేరు పెట్టాలని చెప్పి. ఆయన గతంలో ఇక్కడ మంత్రి కూడా చేశారు, ఎమ్మెల్యే కూడా చేశారు. కాబట్టి ఆయన పేరు ఖరారు చేయడంతో మీకు ఎట్లా అనిపిస్తుంది? అంత మంచిగా ఉన్నది ఇప్పుడైతే కెనాల్ వాటర్ అంత మంచిది, అందరు వరకు ఉన్నది, అందరికి అందరికి మంచిగా ఉన్నది ఇప్పుడైతే. పేరు పెడితే బాగుంటుంది, పేరు పెట్టాలి, దామోదర్ పేరు పెట్టాలి. వారి తండ్రి పేరు కదా రాజా నరసింహ, తెలుసా మీకు? అంటే ఆయన చూసిరా మీరు? నేను చూడొచ్చు కానీ నాకు కూడా చూసిన, నేను డాడీని చూసిన. అప్పుడు ఇది అంతా అందోలిగింది వల్ల అంత ఇండ్లకే ఉండే, హాస్పిటల్స్ అంతా ఇండ్లకే ఉండే తాలూకాలే వల్ల. అప్పుడు ఇప్పుడు మండలాలు అయ్యి గానీ అప్పుడు తాలూకాలే వాళ్ళంతా హాస్పిటల్ అంతా ఇండ్లకే ఉండే. అంటే పేరు పెట్టడానికి ఎట్లా మీ అభిప్రాయం ఉంది? మంచిదే ఉంటది. ఆయన తండ్రి పేరు ఏం పేరు? రాజా నరసింహ. రాజా నరసింహ ఆయన పేరే పెడుతున్నట్ట కదా. రాజా నరసింహ పెట్టాలంటారా? పెట్టాలి, పెట్టేయాలి అన్న, పెట్టచ్చు. ఓకే.